హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. శ్రీలంకని సిలోన్ అంటారని చెప్పి మీరు ఎంతమందికి తెలుసు? శ్రీలంక టీం ఇండియా వచ్చి 22 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. బట్ ఇంతవరకు శ్రీలంక మన దేశంలో మన గడ్డ పైన ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. అలాగే మనం శ్రీలంకలో 1993లో ఒక టెస్ట్ సిరీస్ గెలిచాం. మళ్ళీ మనం ఆ దేశంలో అంటే శ్రీలంక గడ్డ పైన టెస్ట్ సిరీస్ గెలవడానికి 22 years పట్టింది. అండ్ విరాట్ కోహ్లీ హ్యాస్ అ ఫెంటాస్టిక్ రికార్డ్ అగేన్స్ట్ శ్రీలంక, బోత్ యాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ అ కెప్టెన్. అండ్ శ్రీలంక మన మీద ఒక స్కోర్ చేసి 900+ రన్ స్కోర్. ఇప్పటికీ కూడా టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ అది. ఇలాంటి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి బోల్డ్ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఒకసారి, ఎందుకంటే సిరీస్ స్టార్ట్ కాబోతుంది, రేపు కాక ఎల్లుండి స్టార్ట్ కాబోతుంది. ఈ లోపల ఒక్కసారి ఒక టాటాయిస్ ఒక రౌండ్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి శ్రీలంకతో మన ఇండియా ఆడిన టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్, ఇండివిజువల్ హైలైట్స్ అండ్ సిరీస్ హైలైట్స్ గురించి ఒకసారి జస్ట్ ఒక కర్సరీ గ్లాన్స్. శ్రీలంక లో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ ఆ జోరు స్టార్టింగ్లో నుంచి కూడా చూస్తే ఏంటంటే వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్స్ లైక్ దులీప్ మెండిస్, రాయ్ డయాస్, అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకు తెలుసు సనత్ జయసూర్య, మురళీధరన్, అరవింద్ డిసిల్వా, వీళ్ళందరూ మనకు తెలుసు కదా. అర్జున రణతుంగ, చమిందవాస్, లసిత్ మలింగ, ఈ లైనప్తో మనకు తెలుసు. తర్వాత మహేల జయవర్ధన, కుమార్ సంగకార, ఇక్కడ వరకు మనకి మొత్తం ఇదంతా తెలుసు. సో వీళ్ళందరూ చాలా టాలెంటెడ్ ప్లేయర్స్. సో వాళ్ళు మన మీద చాలా సందర్భాల్లో మనకి షాక్స్ ఇచ్చారు. శ్రీలంకతో ఆడడం అంత ఈజీ ఏం కాదు మనకి, ఎందుకంటే శ్రీలంక వెళ్ళి మనం ఆడిన సిరీస్లో 3 గెలిచాం, 3 ఓడిపోయాం, 2 డ్రా చేసుకున్నాం. సో శ్రీలంకలో మనకి అంత గొప్ప రికార్డు ఏం లేదు. 8 సిరీస్లో 3 మాత్రమే గెలిచాం మనం. సో ఇన్ శ్రీలంక వీఆర్ నాట్ డన్ గ్రేట్లీ. తర్వాత లేటర్ చేసాం. సో ఇలా చాలా చాలా గమ్మత్తైన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఆడాం మనం శ్రీలంకతో? మొత్తం 46 టెస్టులు ఆడేప్పుడు ఇండియాలో కానీ వాళ్ళ దేశంలో కానీ 46 టెస్టుల్లో మనం 22 గెలిచాం, బాగానే ఉంది. 7 మాత్రం ఓడిపోయాం, 17 డ్రాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇండియా వచ్చి వాళ్ళు 22 టెస్ట్ మ్యాచ్లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలవలేదని చెప్పాం కదా. గెలవలేదు కానీ 13 డ్రాస్ ఉన్నాయి, 9 మాత్రం మనం గెలిచాం. ఆ 22 టెస్టులో 13 గెలిచాం, 9 మాత్రమే డ్రాస్ ఉన్నాయి. 13 టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం, 9 డ్రాలు ఉన్నాయి. సో ఇండియాలో వాళ్ళు దే హ్యావ్ డన్ వెల్. ముఖ్యంగా 1997లో ఒక సిరీస్, అప్పుడే వాళ్ళు వరల్డ్ కప్ గెలిచిన టీం అదే. వీళ్ళందరూ ఉన్నారు, సనత్ జయసూర్య, అరవింద్ డిసిల్వా, అర్జున రణతుంగ, మురళీధరన్, చమిందవాస్ లాంటి వాళ్ళందరూ ఉన్న టీం. వాళ్ళు 1997లో మన 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు డ్రా చేసుకున్నాం. ఆ సిరీస్ మనం గెలవలేకపోయాం, మిగతా సిరీస్ గెలిచాం. సో శ్రీలంక మనకి చాలా సందర్భాల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన మాట వాస్తవం. అలాగే మనం శ్రీలంక వెళ్ళి ఆడిన చోట్ల చూస్తే శ్రీలంకలో మనం 3 సిరీస్లు ఓడిపోయాం. 1985లో ఫస్ట్ టైం మనం శ్రీలంక వెళ్ళినప్పుడు ఫస్ట్ సిరీస్ ఓడిపోయాం. వీ విజిటెడ్ శ్రీలంక ఫస్ట్ టైం ఇన్ 1985. ఆ సిరీస్ 1-0తో ఓడిపోయాం. తర్వాత 2001లో 2-1తో ఓడిపోయాం, 3 టెస్టుల సిరీస్. 2008లో చివరిసారి 2-1తో ఓడిపోయాం, అది కూడా 3 టెస్టుల సిరీస్. సో శ్రీలంకలో మనం 3 సిరీస్లు ఓడిపోయాం ఇంత ముందు. సో అది శ్రీలంకలో మనకి అంత గొప్ప రికార్డ్ ఏమీ లేదనేది మనకి స్పష్టంగా వస్తుంది. శ్రీలంకలో మనం ఇంతవరకు 24 టెస్టులు ఆడితే దాంట్లో 9 గెలిచాం, 7 ఓడిపోయాం, 8 డ్రా అయింది. ఇది మన ఓవరాల్ రికార్డ్. 1982లో మొట్టమొదటిసారి శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ఆడింది. టెస్ట్ హోదా వచ్చిన తర్వాత ఇండియాతోనే వాళ్ళు తమ మొట్టమొదటి టెస్ట్ ఆడారు. ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది. ఎందుకంటే శ్రీలంకకి చెన్నై కొన్ని కనెక్షన్. చెన్నైలో వచ్చి వాళ్ళు గోపాలన్ ట్రాఫీ కూడా ఆడేవాళ్ళు రెగ్యులర్గా. అప్పుడు బండుల వార్నుపుర వాజ్ ద కెప్టెన్. నేను అప్పటికి ఇంకా టెలివిజన్ టెలికాస్ట్ కూడా లేదు, నేను రేడియోలో కామెంటరీ విన్నాను. ఆ మ్యాచ్లో గవాస్కర్ ఒక 100 కొట్టాడు, 155 అని. దులీప్ మెండిస్ అనే ప్లేయర్, రాయ్ డయాస్, దే ఆర్ వెరీ గుడ్. దులీప్ మెండిస్ 2 ఇన్నింగ్స్లో 2 సపరేట్ 100s చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 100, సెకండ్ ఇన్నింగ్స్ 100. రాయ్ డయాస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 90, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 60 కొట్టాడు. సో వాళ్ళిద్దరు కలిసి మనకి చాలా ఇబ్బంది పెట్టారు. 4th ఇన్నింగ్స్లో మన టార్గెట్ వాజ్ 160 ఎంతో, కానీ వికెట్లు పడిపోతున్నాయి. గవాస్కర్ కెప్టెన్ అండ్ ఓపెనర్, అతను ఓపెనింగ్ ఎప్పుడు రాలేదు.
ఈ బ్యాటెడ్ ఎట్ నంబర్ 9 టు సేవ్ ద టెస్ట్ మ్యాచ్. సో లేకపోతే మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లోనే మనం ఓడించేంత పని 7 వికెట్లు పడినాయి మనకి. సో అంత టఫ్ ఫైట్ ఇచ్చారు ఫస్ట్ టెస్ట్లోనే మనకి. వాళ్ళు శ్రీలంక ఎంత స్ట్రాంగ్, అంతకుముందు అన్అఫిషియల్ టెస్ట్లు ఆడేవాళ్ళం వాళ్ళతో. సో శ్రీలంక హాజ్ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్ విత్ ద టెస్ట్ క్రికెట్. నేను ఒక వీడియో కూడా చేశాను. డాన్ బ్రాడ్మన్ నెవర్ విజిటెడ్ ఇండియా. డాన్ బ్రాడ్మన్ ఇండియా రాలేదు, ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు కానీ ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు. బట్ శ్రీలంక అతను ఇంగ్లాండ్ వెళ్తూ శ్రీలంకలో హాల్ట్ ఉండేవాడు. శ్రీలంకలో ట్వైస్ ఈ ప్లేడ్ మ్యాచెస్ ఇన్ శ్రీలంక. సో డాన్ బ్రాడ్మన్ ఇండియాలో మ్యాచ్లు ఆడి శ్రీలంకలో ఆడు. సో శ్రీలంక హ్యాజ్ ఎ రిచ్ ట్రెడిషన్ అండ్ సమ్ వెరీ వెరీ టాలెంటెడ్ క్రికెటర్స్. మనకి వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పలేను, కొన్ని పేర్లు మిస్ అయి ఉంటాను కూడా. మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. రంగానా హెరాత్ మిస్ అయ్యాను, అజంతా మెండిస్ మిస్ అయ్యాను. చాలామంది గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీ నుంచి రావడం మనం చూసాం. వాళ్ళు మంచి ఆల్రౌండర్స్ కూడా మనకి. ఈవెన్ ఆంజలో మ్యాచెస్ లేటెస్ట్గా చూసుకున్న ఆంజలో మ్యాచెస్ కానీ, రవి రత్నాయక్, రమేష్ రత్నాయక్, మంచి మంచి ప్లేయర్స్ ఉండేవారు. ఓకే, సో అది శ్రీలంకలో మనకి అంత గ్రేట్ రికార్డ్ ఏమీ లేదు. కొన్ని అద్భుతమైన ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. లేటెస్ట్ చెప్తాను, లేటెస్ట్ 2022లో మనం టెస్ట్ మ్యాచ్లు ఆడాం, 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాం, 2 గెలిచాం మనం శ్రీలంక పైన. దాంట్లో మొహాలీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. దాంట్లో సర్ రవీంద్ర జడేజా 175 నాట్అవుట్ చేశాడు బ్యాటింగ్లో. బౌలింగ్లో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు, ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. సో 9 వికెట్స్ అండ్ 175 నాట్అవుట్. ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ రీజన్స్ 2022లో. సో రవీంద్ర జడేజా హ్యాడ్ ఎ వెరీ గుడ్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ శ్రీలంక. అలాగే విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది శ్రీలంకకి అగేన్స్ట్గా. విరాట్ కోహ్లీ ఒక సిరీస్లో 610 రన్స్ చేశాడు శ్రీలంక మీద. అంతా ఈ వాజ్ ఇన్ పర్పుల్ ప్యాచ్. 2 డబుల్ హండ్రెడ్స్ ఉన్నాయి అతను, కొన్ని 8 డబుల్ సెంచరీస్ అనుకుంటా. దాంట్లో 2 శ్రీలంక అగేన్స్ట్గా 243 ఒకటి, 213 ఒకటి. అండ్ శ్రీలంకకి అగేన్స్ట్గా క్యాప్టెన్గా 9 టెస్టుల్లో క్యాప్టెన్ చేస్తే దాంట్లో 6 టెస్టులు గెలిచాడు, 2 డ్రా అయినా, ఒక్కటి మాత్రం ఓడిపోయాడు. అండ్ శ్రీలంకలో నేను చెప్పాను కదా 22 ఏళ్ల తర్వాత 2015లో టెస్ట్ సిరీస్ మనం గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ వాజ్ ది క్యాప్టెన్. అలాగే మళ్ళీ మనం లాస్ట్ టైం శ్రీలంక టూర్ చేసిన 2017లో అప్పుడు కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో మనం సిరీస్ గెలిచాం. అప్పుడు ఆడిన 3 టెస్టుల్లో కూడా గెలిచాం. 3-0తో వీ వైట్ వాష్డ్ శ్రీలంక ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్ ఫర్ ది ఫస్ట్ టైం అండర్ విరాట్ కోహ్లీస్ క్యాప్టెన్సీ. ఈ 2 సిరీస్లు కాకుండా హోమ్లో కూడా విరాట్ కోహ్లీ ఒక టెస్ట్ సిరీస్ శ్రీలంక అగేన్స్ట్గా క్యాప్టెన్సీ చేశాడు, ఆ సిరీస్ కూడా గెలిచాడు. సో శ్రీలంక అగేన్స్ట్గా 3 సిరీస్లో క్యాప్టెన్ చేస్తే 3 సిరీస్లో కూడా విరాట్ కోహ్లీ గాట్ విక్టరీస్. సో 3 సిరీస్లు గెలిపించాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ గురించి అందరూ చాలా కామెంట్ చేస్తారు. ఐసీసీ ట్రోఫీలు గెలవలేదు, ఆర్సీబీకి టైటిల్ గెలవలేదు. కానీ విరాట్ కోహ్లీ యాజ్ టెస్ట్ క్యాప్టెన్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ రన్. ఆస్ట్రేలియాలో మనకి బీజీటీ గెలిపించడం 70 ఏళ్ళ తర్వాత కానీ, అలాగే శ్రీలంకకి అగేన్స్ట్గా అతను ఇచ్చిన విక్టరీస్ కానీ. సో టెస్ట్ క్యాప్టెన్ హీ వాజ్ వండర్ఫుల్. అంతేకాకుండా అతని యావరేజ్ కూడా, అతని ఓవరాల్ యావరేజ్ 47 ఎంతో ఉంది కదా. కానీ శ్రీలంకకి అగేన్స్ట్గా ఆడిన ఎన్ని టెస్టులు, 11 టెస్టులు ఆడాడు, దాంట్లో 67 ఉంది, 67 యావరేజ్ ఉంది, 5 హండ్రెడ్స్ ఉన్నాయి శ్రీలంక అగేన్స్ట్. సో హ్యాడ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ శ్రీలంక ఇన్ టెస్ట్ మ్యాచెస్. తర్వాత నేను చెప్పాను కదా శ్రీలంక వాళ్ళు మనకి అగేన్స్ట్గా 1997లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడున్నాం. ఎక్కడ అది ఆడింది? మనం ప్రేమదాస, కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో, ఆర్పిఎస్ అంటారు కదా, ఆర్పిఎస్ గ్రౌండ్లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 537 ఫర్ 8 చేసాం. మనం చాలా పెద్ద స్కోర్ చేసాం, గెలిచేస్తాం టెస్ట్ మ్యాచ్ అనుకుంటే, అది వికెట్ ఎలా అంటే మనం గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉండవు, గ్రాండ్ ట్రంక్ రోడ్ కూడా కాదు అది ఎయిర్పోర్ట్ రన్వే లాంటి ఫ్లాటెస్ట్ ట్రాక్. అది దాని మీద వాళ్ళు బ్యాటింగ్ చేసి 952 చేశారు. మారో నాటు పట్టును అవుట్ చేశాడు. నిలేష్ కులకర్ణి అని డెబ్యూ చేస్తున్నాడు. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, 6.5 అడుగులు పొడుగుంటాడు. అతను ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. హీఈస్ ద ఓన్లీ ఇండియన్ బౌలర్ టు టేక్ ఎ వికెట్ ఆఫ్ హిస్ ఫస్ట్ బాల్ ఇన్ టెస్ట్ డెబ్యూ. టెస్ట్ డెబ్యూలో మొట్టమొదటి బంటికి వికెట్ తీశాడు. కానీ ఆ తర్వాత 69 ఓవర్లు వేశాడు. దాంట్లో ఎన్ని రన్స్ ఇచ్చాడు? దాదాపు 200 రన్స్ ఇచ్చాడు, 195 రన్స్ ఇచ్చాడు. ఆ ఒక్క వికెట్. తర్వాత ఇంకో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఒక్క వికెట్ మాత్రం వచ్చి, సో 3 టెస్ట్లో 2 వికెట్లు వచ్చాయి. ఈ అతని కెరీర్ అంత అద్భుతంగా స్టార్ట్ అయింది, డ్రమాటిక్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్కి మార్విన్ నాటుపట్టు లాంటి ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత జయసూర్య మహానామ మధ్య 576 రన్స్ పార్ట్నర్షిప్, సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఈవెన్ నౌ. అండ్ సెకండ్ వికెట్కి అది హైయెస్ట్ ఎవర్ పార్ట్నర్షిప్, 576 రన్స్. జయసూర్య 340 రన్స్ చేశాడు అండ్ మహానామ 225 చేశాడు. సో జయసూర్య చేసిన 340 ఇండియాకి అగేన్స్ట్గా ఇప్పటికి హైయెస్ట్ స్కోర్గా అదే ఉండిపోయింది.
సీన్ కట్ చేస్తే 2010లో కూడా మనకి ఇలాంటి మరొక ఫ్లాటెస్ట్ ట్రాక్, మరొక ఎయిర్పోర్ట్ రన్వే వచ్చింది. అది ఈసారి కొలంబోలోనే, ఈసారి ఎస్ఎస్సి శ్రీలంక స్పోర్ట్స్ క్లబ్ దాంట్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 642 ఫర్ 4 చేసి డిక్లేర్ చేశారు. 642 ఫర్ 4. మనం సెకండ్ బ్యాటింగ్ చేసి 707 చేసాం. దాంట్లో సచిన్ 100 కొట్టాడు, సంగకార కొట్టాడు, ఇంకా బౌలింగ్ 100s కూడా కొట్టారు. సో దట్ వాజ్ అనదర్ బ్యాటథాన్. సో అక్కడ శ్రీలంకలో టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి, లేకపోతే ఇలాంటి ఫ్లాటెస్ట్ ట్రాక్స్ ఉంటాయి అనేది మనకి ఇది ఒక నిదర్శనం. తర్వాత మనకి 2008లో మనం వెళ్ళినప్పుడు సిరీస్ ఓడిపోయామని చెప్పాను కదా. ఎందుకు ఓడిపోయామంటే అప్పుడు అజంతా మెండిస్ అతని మిస్టరీ స్పిన్, అంతకుముందు ఏషియా కప్లో కూడా మనని ఫైనల్లో ఓడగొట్టాడు 6 వికెట్లు తీసి. సో అజంతా మెండిస్ ఆ క్యారమ్ బాల్ అంటే అతని మిస్టరీ స్పిన్ మన వాళ్ళు కోరికడు పడలేదు. ఈవెన్ సచిన్, ద్రావిడ్ అందరూ స్ట్రగుల్ అయ్యారు 2008లో. ఆ సిరీస్లో ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్ 26 వికెట్స్. సో 2008లో సిరీస్ మనం ఓడిపోయాం. నెక్స్ట్ సిరీస్లో సెహ్వాగ్ ఏం చేశాడంటే ఈ స్టార్టెడ్ కౌంటర్ అటాక్. 2010లో వెళ్ళినప్పుడు కౌంటర్ అటాక్ చేసి ఆ సిరీస్ మనం గెలిచాం బికాస్ ఆఫ్ సెహ్వాగ్ మాస్టర్డ్ దిస్ మ్యాన్ అజంతా మెండిస్ అక్కడి నుంచి కోలుకోలేదు. తర్వాత హీ వాజ్ నాట్ ది సేమ్ బౌలర్. సెహ్వాగ్ అతని మీద అలాంటి ఆన్స్లాట్ లాంచ్ చేశాడు. సో సెహ్వాగ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి అప్పుడు తెలిసింది. అదే 2010లో మనం ఎస్ఎస్సీలో అనుకుంటా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచాం. దట్ ఈస్ లక్ష్మణ్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. బివిఎస్ లక్ష్మణ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో టఫ్ సిచ్యుయేషన్లో 4-5 వికెట్ పడ్డాయి. అప్పుడు సురేష్ రైనా గారు మంచి పార్ట్నర్షిప్, రిమైండ్ 103 నాట్ అవుట్. సో సెకండ్ ఇన్నింగ్స్లో టర్నింగ్ ట్రాక్ అగేన్స్ట్ బౌలర్స్ లైక్ అజంతా మెండిస్, ఈ వన్ దట్ మ్యాచ్ ఫర్ ఇండియా. సో అలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ మన సెహ్వాగ్ ఆల్సో హ్యాడ్ ఎ వెరీ గుడ్ రన్. సెహ్వాగ్ 293 కూడా చేశాడు ముంబైలో 2009లో. ఆల్రెడీ సెహ్వాగ్కి 2 డబుల్ హండ్రెడ్స్, ట్రిపుల్ హండ్రెడ్స్ ఉన్నాయి. 2 ట్రిపుల్ హండ్రెడ్స్ ఉన్నాయి టెస్టుల్లో. మూడో చేస్తే బ్రహ్మాండంగా బ్రాడ్మన్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఉండేవాడు. దానికోసం నేను ఆ రోజు నైట్ 290 నాట్ అవుట్ ఎంతో ఉన్నాడు. నెక్స్ట్ డే నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు మీరు వచ్చి లైవ్లో మనం దాని గురించి మాట్లాడదాం, లైవ్ టెలికాస్ట్ చేయలేం అంటే నేను ఆఫీస్ కూడా పర్మిషన్ తీసుకుని ఎర్లీగా వచ్చి వాళ్ళ స్టూడియోలో కూర్చున్నాను. లైవ్లో కూర్చుంటే కాసేపటికే సెహ్వాగ్ అవుట్ అయిపోయాడు. నేను 293కి అవుట్ అయిపోయాడు. చేసి ట్రిపుల్ హండ్రెడ్ కొట్టి ఉంటే అది 3 ట్రిపుల్ హండ్రెడ్స్ ఉన్న అరుదైన రికార్డ్ అది దక్కేది. బట్ సెహ్వాగ్ ఆల్వేస్ డిడ్ వెల్ అగేన్స్ట్ శ్రీలంక. వాళ్ళ స్పిన్నర్స్ కానీ వాళ్ళ ఎవరిని, చమిందా వాస్ కానీ, లసిత్ మలింగా కానీ, నో బడీ ట్రబుల్డ్ హిమ్. సచిన్ మిగతా దేశాలే సచిన్ కూడా స్కోర్డ్ లాట్స్ ఆఫ్ రన్స్ అగేన్స్ట్ శ్రీలంక. ద్రావిడ్ కానీ, లక్ష్మణ్ కానీ, ఈవెన్ సౌరవ్ గంగూలీ వాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇన్ వన్ సిరీస్ ఇన్ శ్రీలంక ఇట్ సెల్ఫ్. సో వీళ్ళందరూ కూడా, సో శ్రీలంకతో మనకి ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ముత్తయ్య మురళీధరన్ ట్రబుల్డర్స్, రంగనా హరత్, అజంతా మెండిస్, చమిందా వాస్, లసిత్ మలింగా, అంతకుముందు రమేష్ రత్నాయక ఒక సిరీస్ మనం ఫస్ట్ టైం 1985లో ఓడిపోయినప్పుడు రమేష్ రత్నాయక వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్. సో వీళ్ళందరూ మనకి ట్రబుల్ చేశారు. బట్ స్టిల్ వీ హెల్డ్ అవర్ ఓన్ అగేన్స్ట్ శ్రీలంకతో మనం మంచి రికార్డు ఉండడం కూడా మనం చూసాం. సో ఇది శ్రీలంకతో బేసిక్గా మనకి వాళ్ళకి జరిగిన కొన్ని మేజర్ కాంటెస్ట్ల గురించి నేను మీకు జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చాను. ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో. సో శ్రీలంకతో మనం లాస్ట్ టైం చెప్పినట్టుగా 3-0తో గెలిచాం, తర్వాత ఇండియాలో గెలిచాం. సో మనం ఆఫ్ లైట్ 2015 తర్వాత, 2010 తర్వాత రెగ్యులర్గా శ్రీలంక మీద వాళ్ళ క్రికెట్ కూడా డిక్లైన్ కూడా స్టార్ట్ అయింది. అంత మంచి ప్లేయర్స్ ఎమర్జ్ కాకపోవడం కూడా మనం చూసాం. సో ఆ టాలెంటెడ్ ప్లేయర్స్ వస్తారు. ఇప్పుడు కమింద మెండిస్ లాంటి వాళ్ళు, ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్, ఇప్పుడు చందిమల్ ఇస్ వెరీ గుడ్, అండ్ ఇప్పుడు ప్రభాత్ జయసూర్య లాంటి ఒక బౌలర్ కానీ, మనకు తెలుసు కదా మనకి తిక్షానా, ఇలాంటి వాళ్ళు మనకి దేర్ ఆర్ బౌలర్స్, దేర్ ఆర్ బ్యాటర్స్. బట్ ఇన్ జనరల్ ఏంటంటే శ్రీలంకలో క్వాలిటీ తగ్గిపోయింది. సో 2010 తర్వాత వీ హ్యావ్ బిన్ డామినేటింగ్ శ్రీలంక ఐదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ శ్రీలంక. సో మనం లాస్ట్ టైం 2008లో శ్రీలంకలో సిరీస్ ఓడిపోయాం, కానీ తర్వాత కూడా డ్రాల్ చేసుకున్నాం. అండ్ 2015లో 2017లో వరుసగా ఆడిన 2 సిరీస్లో కూడా శ్రీలంకలో మనం గెలిచాం. ఇది బ్రీఫ్గా శ్రీలంక గురించి. ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. నేను చాలా రీసెర్చ్ చేశాను నేను, బట్ ఐ థింక్ ఐ ఆల్రెడీ కవర్డ్ ఆల్ ద పాయింట్స్.